హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ టు ఎర్న్ తెలుగు. ఈరోజు నిఫ్టీ 122 పాయింట్స్ గెయిన్ అయ్యి 25,090 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 669 పాయింట్స్ గెయిన్ అయ్యి 56,952 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీలో 24,950 ఒక స్ట్రాంగ్ సపోర్ట్లా వర్క్ చేసింది. అలాగే వన్ డే టైం ఫ్రేమ్లో 50 EMA సపోర్ట్గా నిలబడింది. ఇలా హయ్యర్ టైం ఫ్రేమ్లో 50 EMA స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా లేదా స్ట్రాంగ్ సపోర్ట్గా ఉంటుంది. సో 50 EMA దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు హయ్యర్ టైం ఫ్రేమ్స్లో కొంచెం జాగ్రత్త వహించాలి. నిఫ్టీ 50 సపోర్ట్ లెవెల్స్ 25,000, నిఫ్టీ 50 సపోర్ట్ లెవెల్స్ 25,000, 24,900, రెసిస్టెన్స్ లెవెల్స్ 25,100 to 25,200. సో నిఫ్టీ 50 ఆప్షన్ చైన్ అనాలిసిస్ చూద్దాం. 25,100ని అప్సైడ్కి క్రాస్ అవ్వదు అని కాల్ రైటర్స్ 2,258 కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు. ఇవి కలుపుకొని టోటల్గా 1,280 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అలాగే 25,100 అప్సైడ్కి బ్రేక్ చేస్తుంది అని రీసెంట్గా 66,756 కాంట్రాక్ట్స్ యాడ్ చేశారు. ఇవి కలుపుకొని టోటల్గా 93,582 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఎట్ ద మనీ దగ్గర కాల్ రైటర్స్కి పుట్ రైటర్స్కి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. దగ్గరగా 6,500 కాంట్రాక్ట్స్ వరకు ఉంటాయి. సో ఇక్కడ గమనిస్తే 25,200 కాల్ ఆప్షన్లో రీసెంట్గా 18,509 కాంట్రాక్ట్స్ ఎగ్జిట్ అవ్వారు. మార్కెట్ ఇక్కడ నుంచి బుల్లిష్ ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసి ఎగ్జిట్ అయ్యి ఉండొచ్చు. ప్రజెంట్ అయితే 95,562 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ రెసిస్టెన్స్గా 25,200 తర్వాత వచ్చే రెసిస్టెన్స్గా 25,300ని తీసుకున్నాం. ఎందుకంటే అక్కడే ఎక్కువ కాంట్రాక్ట్స్ ఉన్నాయి కాబట్టి. రీసెంట్గా 7,117 యాడ్ చేశారు. అవి కలుపుకొని 76,856 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. ఆ తర్వాత మేజర్ రెసిస్టెన్స్గా నేను 25,500ని చూస్తున్నాను. అలాగే ఒకసారి సపోర్ట్స్ కానీ చూస్తే ఒకసారి సపోర్ట్ లెవెల్ చూద్దాం. 25,000 సపోర్ట్ అనుకున్నాం కదా. 25,000 పుట్ ఆప్షన్ ఒక డేటా చూద్దాం. రీసెంట్గా పుట్ రైటర్స్ 44,085 క్వాంటిటీస్ యాడ్ చేశారు. మార్కెట్ ఈ 25,000 లెవెల్ని డౌన్ సైడ్కి బ్రేక్ చేయదని 44,000 రీసెంట్గా ఇవాళ యాడ్ చేశారనమాట పుట్ రైటర్స్. సో టోటల్గా 1,06,231 కాంట్రాక్ట్స్ ఉన్నాయి. అలాగే 24,950లో కూడా 51,000 ఉన్నాయి టోటల్గా. రీసెంట్గా 20,500 నియర్లీ యాడ్ చేశారు. అలాగే 24,900 మంచి సపోర్ట్ అనుకున్నాం. రీసెంట్గా 34,409 క్వాంటిటీస్ యాడ్ చేశారు. టోటల్గా 99,209 క్వాంటిటీస్ ఉన్నాయి. సో ఈ డేటా ప్రకారం బుల్లిష్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకసారి రేపటి ట్రేడ్ సెటప్ చూద్దాం. నిఫ్టీ 50కి డైలీలో మాత్రం ఇక్కడ 50 EMA మంచిగా సపోర్ట్ తీసుకుంది, మనం చూసాము ఆల్రెడీ. ఒకసారి హవర్లీలో చూసినట్లయితే మనకు ఆల్రెడీ ఈ లెవెల్ అనేది బ్రేక్ చేసింది, డౌన్ సైడ్కి వచ్చింది. 25,132, 25,153 ఈ జోన్ నేను రెసిస్టెన్స్గా తీసుకుంటున్నాను. సో రేపు మార్కెట్ ఈ జోన్ కానీ అప్ సైడ్కి బ్రేక్ చేస్తే ఫస్ట్ టార్గెట్ వచ్చి నేను 25,200 పెట్టుకుంటాను. ఒక లైన్ డ్రా చేసుకుందాం, 25,200. సో ఈ రెసిస్టెన్స్ లెవెల్స్ కానీ స్ట్రాంగ్గా అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయ్యి క్లోజ్ అయితే 25,200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే అట్ ద మనీ కాల్ ఆప్షన్ బై చేసినట్లయితే 20 పాయింట్స్ స్టాప్ లాస్, 40 పాయింట్స్ టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేసిన తర్వాత 25,200 దగ్గరికి వచ్చి కొంచెం సేపు ఆగి మళ్ళీ ఆ లెవెల్ని కూడా అప్ సైడ్కి బ్రేక్ చేసేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ బ్రేక్ చేస్తే 25,300 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయాలంటే 25,100 రెసిస్టెన్స్ బ్రేక్ చేయలేక 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే 25,000 వరకు ఫాల్ అవుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక 40 పాయింట్స్ టార్గెట్ పెట్టుకొని 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకొని క్లోజ్ చేసుకుంటాను. సో నిఫ్టీ అనాలిసిస్ అండ్ ప్రిడిక్షన్ అయితే ఇది. బ్యాంక్ నిఫ్టీకి అయితే నేను ఆల్రెడీ డ్రా చేసుకున్నాను. ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. మనం 56,600 రెసిస్టెన్స్ జోన్ తీసుకున్నాం, ఒక స్మాల్ 20 పాయింట్స్ జోను. ఆ జోన్ని ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ అప్ సైడ్ బ్రేక్ చేసింది. దగ్గరలోనే 50 EMA ఉంది. సో అప్ సైడ్కి ఎంట్రీ ఏం ప్లాన్ చేయలేదు. కన్సల్టేషన్ కూడా మీరు చూడొచ్చు. అప్ సైడ్కి వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్కి వెళ్ళి స్మాల్ ఫైటింగ్ అయితే జరిగింది ఇక్కడ 2 అవర్స్. షార్ట్ టైం ఫ్రేమ్లో చూస్తే మీకు ఇది ఎంతసేపు ఇక్కడ ఉందనేది తెలుస్తుంది. కానీ 50 మినిట్స్లో చూస్తే ఇక్కడ 50 EMA బ్రేక్అవుట్ అయింది, అలాగే రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. సో ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అనమాట షార్ట్ టైం ఫ్రేమ్లో. కానీ లాంగ్ టైం ఫ్రేమ్ హవర్లీలో మాత్రం బ్రేక్అవుట్ వచ్చేంత వరకు వెయిట్ చేయడం మంచిది. సో హవర్లీలో అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ 1-2 డేస్ అప్ సైడే ఉండేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. వెంటనే డౌన్ సైడ్ బ్రేక్ చేయలేదన్నమాట. ఇక్కడ కానీ మీరు చూసినట్లయితే అప్ సైడ్ బ్రేక్ చేసింది, ఇది ఒక 1 డే తర్వాత డౌన్ సైడ్ బ్రేక్ చేసింది. సో డౌన్ సైడ్ బ్రేక్ చేసింది,
ఒక 2 డేస్ 3 డేస్ డౌన్ సైడే ఉంది. ఈ మూవింగ్ యావరేజ్కి డౌన్ సైడే ఉంది, 50 MAకి డౌన్ సైడ్. ఇప్పుడు అప్ సైడ్ బ్రేక్ చేసింది. ఇక్కడ 1-2 డేస్ అప్ సైడే ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఓవర్ బులిష్ అన్న అవ్వచ్చు, లేదంటే ఈ నీర్లోనే ఉండొచ్చు. 57,100 రెసిస్టెన్స్. అలాగే ఇమీడియట్ సపోర్ట్ కింద ఇవాళ బ్రేక్ చేసిన 50 EMAని తీసుకుంటున్నాను హవర్లీ టైం ఫ్రేమ్లో. 56,800ని ఆర్ కొంచెం హైలో మనం డ్రా చేసుకోవచ్చు. 56,850 మన సపోర్ట్, 57,100 మన రెసిస్టెన్స్. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో కానీ ఈ ఏరియాలో గ్రీన్ క్యాండిల్, మంచి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ కానీ కనిపిస్తే మనం కాల్ ఆప్షన్ బై చేసి ఇంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 185 పాయింట్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఈ రెసిస్టెన్స్ ఏరియాలో మనకి ప్రైస్ రిజెక్షన్ కానీ కనిపిస్తే, స్ట్రాంగ్గా ఒక రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే మనకి ఈ ఏరియాలో దొరికినా సరే ఈ సపోర్ట్ వరకు ఫాలో అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇట్స్ డిపెండింగ్ ఆన్ మార్కెట్ ఓపెనింగ్ అండి. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి వెంటనే వెళ్ళి రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్తే ఇది బ్రేక్ చేస్తుందా అని చూస్తాను. బ్రేక్ చేయలేక ఒక స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే ఓపెనింగ్ రేంజ్ బ్రేక్ అవుతుందా అని చూస్తాము. బ్రేక్ అయితే ఫాలో అవుతుందని ఎంట్రీ తీసుకుంటాం, డౌన్ సైడ్కి ఎంట్రీ తీసుకుంటాం. సో డౌన్ సైడ్కైనా అప్ సైడ్కైనా మనం అట్లీస్ట్ ఒక 90 పాయింట్స్ అయితే గెయిన్ చేయొచ్చు అండి అట్ ద మనీ కాల్ ఆప్షన్ కానీ బ్యాంక్ నిఫ్టీలో. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నా అనాలిసిస్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.